హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రసం చేయబోతున్నానండి. రసం అంటే మన ఆంధ్ర సైడ్ చేస్తారు కదా, టమాటా వేసి రసం, అట్లాంటి రసం చేస్తున్నానండి. దానికోసం ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని దానిలో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని 15 నుంచి 20 నిమిషాల వరకు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న చింతపండు ఈ విధంగా చేతితో బాగా మ్యాష్ చేస్తూ రసం తీసి వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మిగిలిన చింతపండులో కూడా మరొక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఆ నీళ్ళను కూడా ఆ బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈ నీళ్ళలో కూడా కొంచెం చింతపండు పులుపు అనేది వస్తుంది. చింతపండు తొక్కలన్నీ కూడా రాకుండా తీసేసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టమాటా, చిన్న సైజు టమాటాని కట్ చేసి చేతితోనే మ్యాష్ చేసుకోవాలండి. మిక్సీలో అట్లంతా వేస్తే మళ్ళీ రసం అనేది అంత టేస్టీగా రాదు. సో కాబట్టి ఇట్లా చేతితోనే మ్యాష్ చేసుకున్నారంటే కచ్చాపచ్చాగా చిన్న చిన్న ముక్కలు మధ్యలో వస్తూ చాలా బాగుంటుంది. ఇదిగా మ్యాష్ చేసి ఈ రసాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. అందులో 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు ఇలా తుంచుకొని వేసుకునేసి దాన్ని చిట్పట్లాడనివ్వాలి. అవి చిట్పట్లాడిన తర్వాత ఇప్పుడు పచ్చగా దంచిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి ఒక 2-3 సార్లు అలా కలిపేసి దానిలో రసం పొడి వేసుకోండి. ఇది హోమ్ మేడ్ అండి, నేనే తయారు చేస్తాను. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులో ఒక చిటికెడు ఇంగువ, దీన్ని కూడా ఒకసారి అలా వేయించుకోవాలి ఒక 10 సెకండ్స్. ఇప్పుడు ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, దాన్ని దీన్ని యాడ్ చేసుకునేసి మరొక 2 గ్లాస్ నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే టోటల్గా 1 లీటర్ ఆఫ్ వాటర్ యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నామండి. అంటే కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ తింటారు. సో దాన్ని బట్టి మీరు ఎంత ఉప్పు అయితే తింటారో అంత ఉప్పు వేసుకోండి. ఇలా తెల్లగా బొడగలు వచ్చి మరుగుతుంది కదండి. మరగడం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసాను. ఎందుకంటే ఎక్కువ మరిగిందంటే ఎక్కువ పులుపు వచ్చేస్తుంది, మళ్ళీ రసం అనేది టేస్ట్ అనేది తగ్గిపోతుంది. అంతే అండి, చిటికలో రసం తయారైపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొనేసి సర్వ్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.